హలో ఏటలాగా నువ్వు చెప్పేది నిజమేనా? సర్లే ఫోన్ పెట్టి. అక్క నా అనుమానమే నిజమైందే. ఏంట్రా అది? ఇక్కడ మందాకిని పక్కన ఉంది స్వీటీ కాదు, మన సిట్టమ్మే. అవునక్క. ఏమంటున్నావురా? మరి స్వీటీ ఏమైంది? ఏదో అర్జెంట్ పని ఉందని ఊరెళ్ళిందంట. 2 రోజులు ఆగిన తర్వాత వస్తానందంట. నేను అప్పటికి చెప్పాను, నువ్వు విన్నావేటి? అది సిట్టెమ్మా 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 అని చెప్పాను. నువ్వేమో కాదు కాదు స్వీటీనే అన్నావు. అంటే మనం స్వీటీని చిట్టెమ్మ ప్లేస్లో నిలబడమంటే చిట్టెమ్మ మోడర్న్ డ్రెస్లో వచ్చి స్వీటీ ప్లేస్లో నిలబడిందన్నమాట. అందుకే దొరికిన చోటల్లా నన్ను ఇరికిస్తుంది. చెప్తా, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దాని సంగతి చెప్తా తమ్ముడు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మేయర్గా శ్రీమతి మందాకిని గారు గెలిచారు. మేయర్ మందాకిని గారికి, 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 మందాకినీనా? మేయర్ మందాకిని గారికి, 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 మేయర్ మందాకిని గారికి. అవును, మందాకిని ఎక్కడ కనిపించట్లేదటే. ఏంట్రా మందాకిని? మన ప్లాన్ సక్సెస్ రా. మందాకిని ఎక్కడా? అదే తెలియడం లేదు ఎమ్మెల్యే గారు. ఫోన్ మాట్లాడతానని చెప్పి వెళ్ళిందే, ఇంతవరకు రాలేదు. ఫోన్ మాట్లాడతానని వెళ్ళి ఇంతవరకు రాలేదా? ఒకసారి ఫోన్ చేయమ్మా. కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్. ఎమ్మెల్యే గారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటమ్మా? అయ్యో పాపం, మేయర్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆ ఆనందాన్ని పొందడానికి మందాకిని గారు లేరన్నమాట. నాకు తెలిసి వాళ్ళ ఆయన మీద ప్రేమ పొంగుకొచ్చేసి ఉన్న పళంగా దుబాయ్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఏడే ఉన్న పలంగా దుబాయ్ వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళకూడదు? మావయ్య, ఒక్కటైనా నమ్మేలాగుందా? ఇప్పటిదాకా ఇక్కడున్న మనిషి ఉన్న పలంగా దుబాయ్ వెళ్ళిపోవడం ఏంటి? అలా అని మేమనుకుంటున్నావురా? వెళ్ళిందో లేదంటే ఎటైనా పోయిందో మాకేం తెలుసు. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. ఎమ్మెల్యే గారు, నాకేదో అనుమానంగా ఉంది. మందాకిని గారికి ఏదో జరుగుంటుంది. సరే చిట్టమ్మా, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. అందరూ పార్టీ ఆఫీస్ లోపలికి రండి. రండి రండి. ఒరే తమ్ముడు రా. ఒరే తమ్ముడు, చెప్పక్క. మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా.
విజయం సాధించిన పార్టీ అభ్యర్థి కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కాంతమ్మని మేయర్ సీట్లో కూర్చోబెడతారా? అందుకే మన ఎమ్మెల్యే గారు అంతలా ఆలోచిస్తున్నారు. గెలుపు మనదేరా తమ్ముడు. అవునక్కాయ్, చూద్దాం అసలు ఏం చెప్తాడో ఎమ్మెల్యే గారు. చూద్దాం. జరిగిన ఎన్నికల్లో శ్రీమతి మందాకిని విజయం సాధించినప్పటికీ ఆమె అందుబాటులో లేని కారణంగా ఆమెకు బదులుగా మరొకరిని ప్రకటించడం మా పార్టీ బాధ్యత. అందుకని మా పార్టీ మేయర్ అభ్యర్థిగా శ్రీమతి కాకినాడ కాంతమ్మ గారిని ఆమెను కాకుండా శ్రీమతి చిట్టమ్మ గారిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. మేయర్ చిట్టమ్మ గారికి చిట్టమ్మ గారికి మేయర్ చిట్టమ్మ గారికి మేయర్ చిట్టమ్మ గారికి చిట్టమ్మ గారికి మేయర్ చిట్టమ్మ గారికి చిట్టమ్మ గారికి మేయర్ చిట్టమ్మ గారికి జిందాబాద్ మేయర్ చిట్టమ్మ గారికి చిట్టమ్మ గారికి ఎమ్మెల్యే గారు, గారికి ఇది అన్యాయం అండి. అసలు మన పార్టీకి సంబంధం లేని ఆ చిట్టమ్మని మేయర్ అభ్యర్థిగా ఆ సీట్లో కూర్చోపెట్టడం ఏంటండి? కాంతమ్మ, మందాకిని లేదని నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు. కానీ మందాకిని జరగబోయే విషయాన్ని ముందుగా గ్రహించిందేమో. అందుకని నా దగ్గర ఒక మాట తీసుకున్నట్టుంది. ఏంటండది? ఎమ్మెల్యే గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాంతమ్మ గురించి కొంచెం పక్కకొస్తారా? ఏంటో చెప్పమ్మా. అబ్బా రండి ఎమ్మెల్యే గారు. ఏంటమ్మా చెప్పు. ఎమ్మెల్యే గారు, మీరే చూశారు కదా ఆ కాంతమ్మ నన్ను చంపడానికి ఎంత పెద్ద హత్య ప్రయత్నం చేసిందో. అవును, అదృష్టవశాత్తు నువ్వు తప్పించుకున్నావు. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం కలిగి ఉండేది. అవును కదండి. నాకు తెలిసి నేను మేయర్ అయ్యేలోపు ఆ కాంతమ్మ ఇలాంటి హత్య ప్రయత్నాలు ఎన్నో చేస్తుంది. ఆవిడ హత్యా ప్రయత్నం చేస్తే ఊరుకుంటావా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. అయ్యయ్యో, నేను చెప్పేది అది కాదండి. మేయర్ ఎన్నికలు పూర్తయ్యి నేను మేయర్ సీట్లో కూర్చున్నంత వరకు నా ప్రాణాలకు ఏదైనా అపాయం జరిగినా, నేను కనిపించకుండా పోయినా నా బదులుగా ఆ చిట్టమ్మను మేయర్ సీట్లో కూర్చోపెడతానని నాకు మాటివ్వండి. అమ్మా మందాకిని, అవునండి, మీరలా మాటిస్తేనే నేను ఈ పార్టీలో ఉంటాను. లేదంటే వెంటనే రిజైన్ చేసి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిపోతాను. వద్దమ్మా, వద్దమ్మా. నీ కోరిక మేరకు నువ్వు మేయర్ సీట్లో కూర్చునేలోపు నీకేదైనా ప్రమాదం జరిగినా, నువ్వు కనిపించకుండా పోయినా ఆ సీట్లో చిట్టమ్మనే ఖచ్చితంగా కూర్చోబెడతాను. థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు, నాకు మాటిచ్చారు, అంతే చాలు. పదండి. విన్నావుగా కాంతమ్మా, ఆ రోజు మందాకినికి నేనిచ్చిన మాట కట్టుబడి శ్రీమతి చిట్టమ్మ గారిని మన పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాను. అజయ్ ఎమ్మెల్యే గారు, లేదు సార్, నాకు ఆ మేయర్ సీట్లో కూర్చోవాలన్న ఆలోచన కానీ ఆశ కానీ ఏమీ లేవు.
మందాకిని గారి కోసమే నన్ను మేయర్ని చేయాలనుకుంటే నాకు బదులుగా మా అమ్మని చేయండి సార్. కోకిలమ్మా, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండమ్మా. చిట్టమ్మా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. కోకిలమ్మా, నువ్వే మా మేయర్ అభ్యర్థి. అమ్మా ఒప్పుకోమా. అమ్మ నా మాటేనమ్మా. ఒప్పుకో అమ్మా. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. ఇది చాలా మహిమాన్వితమైన నిమ్మకాయ. దీన్ని గాల్లో విసురుతాను. దీన్ని మా అమ్మ క్యాచ్ పట్టిందనుకో మేయర్ అవుతుంది. మిస్ అయిందనుకో జీవితంలో మేయర్ అవ్వదు. ఏది పైకిసురు, పట్టుకొని చూపిస్తా. మా అమ్మ నిమ్మకాయ పట్టుకుంది కాబట్టి కొంప తీసి మా అమ్మే మేరైపోద్దా? అనుమానమే ఉంది చిట్టమ్మ. మా అత్తయ్య గారు కాబోయే మేయరు. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. అమ్మా అమ్మా, ఈ మాలతో సత్కరించమ్మా. మేయర్ కోకిలమ్మ గారికి జిందాబాద్. 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 మేయర్ కోకిలమ్మ గారికి. ఒసేయ్ మందాకిని, నువ్వు కాకపోతే ఆ సీట్లో నేను కూర్చుందామనుకున్నాను. కానీ నువ్వేమో ఆ కోకిలమ్మని కూర్చోబెట్టి నాకు అన్యాయం చేశావు కదే. ఛా! మేయర్ కాంతమ్మకి జిందాబాద్. 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 మేయర్ కాంతమ్మకి. ఆగండి 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 ఆగండి. ఇదిగో అక్కలో అన్నలు పిన్నిలు బాబాయ్లు. పాపం మా కాంతమాత దగ్గర డబ్బులు తీసుకొని అరిచి అరిచి మీకు అలవాటైపోయినట్టుంది. ఇప్పుడు మేయర్ కాంతమాత కాదు, మా అమ్మ కోకిలమ్మ. తనకి చింత బదులు కొట్టండి. కోకిలమ్మకి జిందాబాద్. మేయర్ కోకిలమ్మకి జిందాబాద్. మేయర్ కోకిలమ్మకి జిందాబాద్. మేయర్ కోకిలమ్మకి కోకిలమ్మ గారికి. జిందాబాద్. కోకిలమ్మకి జిందాబాద్. బాధపడకు కాంతమత్త, నువ్వు ఖర్చు పెట్టిన డబ్బేమీ వృధా కాలేదులే. నువ్వు మేయరోదో అనుకున్నావో, కానీ ఇప్పుడు మాత్రం ఏటైంది, మేయర్కి వియంకురాలయ్యో. అవునమ్మా, మంత్రి గారింటికి వియ్యపురాలు కావాలనుకున్నావు. ఆ కోరిక తీరకపోయినా మేయర్ గారికి వియ్యపురాలు అయ్యావు. అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. ఏంట్రా ఫీల్ అయ్యేది? మేయర్ సీట్లో నేను కూర్చుందామనుకుంటే ఈ ముసలి గుంట నక్క ఎమ్మెల్యే గాడు ఆ మందాకిని ప్లాన్ చేసి ఆ సీట్లో ఈ మోగదాన్ని కూర్చోబెట్టారు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదలనురా. ఇంకా ఆలోచిస్తున్నారేటి? మీ మేయర్ గారికి జిందాబాద్ చెప్పుకోండి. మేయర్ కోకిలమ్మకి జిందాబాద్. మేయర్
చెప్పండి నేను ముఖ్యమంత్రి అయ్యి జనాలందరి చేత ఇలా దండాలు పెట్టించుకుందామనుకుంటే చివరికి ఈ మోగ మొహంది మేయర్ అయ్యి నేను చెయ్యాల్సిన పనులన్నీ ఇది చేస్తుంది. ఈ బతుకు బతికే కంటే దేనిలోనైనా దూకి చావడం నయంరా. చచా ఊరుకో అక్క, ఇల్లు అలకగానే పండగ కాదు, అలాగే పందిరేయగానే పెళ్లి కాదని అది తాత్కాలిక మేయరే, ఇంకా పర్మనెంట్ మేయర్ అవలేదు కదా. అది నిజమేరా. దీన్ని తొక్కాల్సిన చోట తొక్కుతాను, నొక్కాల్సిన చోట నొక్కుతాను. మళ్ళీ నా మేయర్ సీట్లో నేనే కూర్చుంటాను. సూపర్ అక్క, ఇదే పౌరుషంతో ఉండు, నువ్వు అనుకున్నది సాధించేస్తావు. ఆపండి 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 ఆపండి. అమ్మా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంట్లోకి వెళ్దామా? ఇదిగో వదినా, ఎల్లి హారతి అటుకురా. హారతి ఇచ్చి అమ్మకి ఆహ్వానం పలుకుదాం. అలాగే చిట్టమ్మా. ఒసే కోకిలమ్మా, నీ పేడ మొహానికి హారతి కావాలా? హారతి అంతా నా కర్మే, నా కర్మ. లేదంటే నీకు దిష్టి తీయడం, నా ఇంట్లోకి ఆహ్వానించడం ఏంటే? కాంతమత్త, నువ్వు మనసులో అనుకోవాల్సిన మాటలన్నీ బయట కనెత్తున్నావు. బయట కనేసానా? అవును కాంతమ్మా, మేయర్ అవ్వనందుకు నీకు కూడా బాధ ఉందని నాకు తెలుసు. కానీ మీ వియ్యపురాలే మేయర్ అయినందుకు సంతోషిస్తావనుకున్నా. కానీ నువ్వింకా ఆ మూడ్లోనే ఉంటే ఎలా? బయటకు వచ్చేసాయి. ఏదో పొరపాటును వచ్చేసింది, ఇక నుంచి కంట్రోల్ చేసుకుంటాను. హారతి రెడీ చిట్టమ్మా. ఇటు ఎదునా అమ్మా, పదవే. హారతి ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్దు గాని. ఆగండి ఆగండి. ఇదిగో చిట్టి, నీకు అమ్మైతే నాకు వదిన, నా ఇంటి వియ్యపురాలు, ఆవిడికి హారతిచ్చి ఆహ్వానించడం నా కనీస ధర్మం. నువ్వు తప్పుకో. ఆ పళ్ళమిటి ఇవ్వు. ఇవ్వు. రండి, లోపలికి రండి. ఇదేటి, మా అమ్మ మేరైపోగానే జనాల ముందు తెగ బిళ్ళపిచ్చేస్తుంది కాంతమత్త. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అన్ని దిష్టులు పోవాలి. థు, థు, థు. కాంతమత్త, ఉమ్మాల్సింది దిష్టి ప్లేట్లో, మా అమ్మ మొహాన కాదు. సారీ చిట్టమ్మా, ఈ ప్లేట్కి మీ అమ్మ మొహానికి పెద్దగా తేడా తెలియడం లేదు. ఏమనుకోకొదినా, కొంచెం సన్నబడు. లేదంటే నీ నెత్తిమీదున్న గుమ్మడికాయకి నీకు పెద్దగా తేడా ఉండదు. ఇదిగో నీళ్ళు తీసుకెళ్ళవే. రావదినా, రా రా. పదర తమ్ముడు. కూర్చోండి. రా వదినా, కూర్చో. కూర్చోండి ఎమ్మెల్యే గారు. నా కాకినాడ ప్రజలారా, నేను మేయర్ కాలేకపోయినందుకు కాస్త బాధగానే ఉన్నా. నా వియ్యపురాలు, అది మా కోకిలమ్మ వదిన మేయర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మాటకా మాట, ఆవిడ మేయర్ అయితే నేను మేయర్ అయినట్టే కదా. కాంతమ్మ, ఎందుకు సార్ అలా అరిచారు? మరి ఇంకేం చేయమంటావు కాంతమ్మ? నువ్వెవరు? నేను కార్పొరేటర్ని. ఆవిడెవరు? నగర మేయరు. ఒక కార్పొరేటర్ నగర మేయర్ పక్కన కూర్చోవడం ఎక్కడైనా చరిత్రలో ఉందా? నువ్విలా మేయర్ పక్కన కూర్చోవడం మన అధిష్టానం వాళ్ళు చూశారంటే నిన్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు కాంతమ్మ. ముందు లేచి నిలబడు. లే కాంతమ్మ.
ముసలి గురక, నీకు నేను ఏమన్యాయం చేశాన్రా? జనాలందరి ముందు ఇలా పరువు తీస్తున్నావు. అసలు ఫస్ట్ నిన్ను లేపేస్తే కాని పీడ వదిలిపోదు. ఎమ్మెల్యే గారు, మా అమ్మ మేయరే కావచ్చు, మా అత్త కార్పొరేటరే కావచ్చు, కానీ వాళ్ళిద్దరూ వియ్యంకురాల్లో, వదిన ఆడపడుచులో. కార్పొరేటర్గా మా అమ్మ పక్కన కూర్చునే అర్హత మా అత్తకి లేకపోవచ్చు.